సత్యనారాయణకి షరతులతో ముందస్తు బెయిలు హైకోర్టులో ఊరట. కోనేరు లక్ష్మీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కేఎల్ఈఎఫ్ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణకి హైకోర్టులో ఊరట లభించింది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ఎస్ విద్యాలయానికి K++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చారని సిబిఐ నమోదు చేసిన కేసులో ఆయనకు హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి శుక్రవారం మేరకు తీర్పిచ్చారు. సిబిఐ నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడిగా ఉన్న కోనేరు సత్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన వ్యాజ్యంలో న్యాయవాదులు దుష్యంత్ రెడ్డి, నర్రా శ్రీనివాసరావు శుక్రవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్కి 70 ఏళ్లని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. దర్యాప్తునికి సహకరిస్తారని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సిబిఐ తరపు న్యాయవాది పిఎస్పి సురేష్ కుమార్ వాదనలు వినిపిస్తూ కేంద్ర హోంశాఖ అనుమతితో ఫోన్ల సంభాషణలు సిబిఐ రికార్డు చేసిందన్నారు. A++ గుర్తింపు కోసం న్యాక్ సభ్యులకు ల్యాప్టాప్లు, బంగారు ఆభరణాలు, ఫోన్లు ఇచ్చారన్నారు. వాటి కొనుగోలు బిల్లులని కేఎల్ యూనివర్సిటీ పేరుపై ఉన్నాయని తెలిపారు. పిటిషనర్ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారన్నారు. ఈ దశలో బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని వాదించారు. పిటిషన్ కొట్టేయాలని కోరారు. ఇరువైపుల వాదనలో న్యాయమూర్తి పిటిషనర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఆ ఇద్దరు న్యాయవాదులపై తొందరపాటు చర్యలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరపై సామాజిక మాధ్యమాలు అసభ్యకర పోస్టులు పెట్టడంతో పాటు వాటిని వివిధ గ్రూపుల్లో వ్యాప్తి చేశారంటూ విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో వైకాపా లీగల్ సెల్ అధ్యక్షుడు న్యాయవాది ఎం మనోహర్ రెడ్డి, లీగల్ సెల్లో చురుకైన పాత్ర పోషించిన న్యాయవాది పొనక జనార్దన్ రెడ్డి విషయంలో 2 వారాలు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి